శనీశ్వరుడు అన్ని గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహంగా చాలా మంది భావిస్తారు. అయితే వ్యక్తి చేసిన కర్మలను బట్టే శనీశ్వరుడు ఫలితాలిస్తాడు. అన్ని గ్రహాల మాదిరిగానే శనీశ్వరుడు కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇది మొత్తం 12 రాశుల వ్యక్తులపై సానుకూల ప్రతికూల ప్రభావాలు కలిగి ఉంటుంది. ఈసారి మీనరాశిలో శనీశ్వరుడు సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. శనీశ్వరుడు 2025 డిసెంబర్ నెలలో పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శనీశ్వరుడు ఏప్రిల్ 28, 2025 వరకు ఉంటాడు. దీంతో శనీశ్వరుడు మార్చి 29 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గోల్డెన్ టైం ఎవరికి ప్రారంభం అంటే మేషరాశి. మీనరాశిలో సంచారం వల్ల బంగారు రోజులు ప్రారంభమే. ఆకస్మిక లాభాలు పొందుతారు. కష్టపడి పనిచేస్తే అద్భుత ఫలితాలు. వ్యాధుల నుంచి బాధల నుంచి ఉపశమనం. వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. ఉద్యోగం వ్యాపారంలో ఆశించిన విజయం పొందుతారు. మిథున రాశి అంతా శుభప్రదమే. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం. అవివాహితులకు వివాహ అవకాశాలు. సమాజం నుంచి ప్రశంసలు పొందడంతో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త బాధ్యతలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు. కన్యా రాశి శని సంచారం వల్ల చాలా అదృష్టమే వీళ్ళకి. 8వ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో కన్యా రాశి వారు కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అపారమైన సంపదనిస్తుంది. అంతేకాదు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది.